చూద్దాం ఇంతవరకు ఎవరైనా మాట్లాడుకుంటాం. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play సగం కిలోమీటర్ ఉన్నది, సగం ఉంది. ఆ తండదానికి ఉన్నది. ఆ తండ పెరిగింది, ఆ వేపలగడ్డ తండదానికి ఉన్నది. మళ్ళీ ఈజీఎస్ వస్తే కంప్లీట్ చేసుకోవాలి. అమ్మంతా బాగున్నారు కదా, నేను ఎరికే కదా మీకు. మీరు అప్పుడు అప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు బీటీ రోడ్ శాంక్షన్ చేయించుండు, మళ్ళీ ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చింది ఇక్కడికి. ఓకే మా అందరికి నమస్కారం.
నాగరాజు గారికి, అగ్రికల్చర్ ఏడీ గారికి, ఎంఆర్ఓ మేడం గారికి, డిఆర్ గారికి, పత్రికా విలేకరులకి, ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ కూడా నమస్కారం. ఈరోజు మన వేలేరు మండలంలో వివిధ గ్రామాలలో 6 గ్రామాలలో మనము వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాలు మన గన్పూర్ స్టేషన్ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా చేసుకోవడం జరిగింది. ఈరోజు చేసిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలు మరియు శాంక్షన్ అయిన వివరాలు అన్నీ కూడా పంచాయత్ రాజ్ డిఈ గారిని ఒకసారి చెప్పవలసిందిగా కోరుతున్నాను. వేలేరు మండలంలో ఎంజీఎన్ఆర్ఈఎస్లో పోయిన సంవత్సరం 18 వర్కులకు 163 లక్షలు శాంక్షన్ అయి ఉండే అవన్నీ కంప్లీట్ చేశాము. ఇక జీపీ బిల్డింగ్, అంగన్వాడీ బిల్డింగ్, జీపీ బిల్డింగ్ వచ్చి 20 లక్షలు, అంగన్వాడీ 12 లక్షలు పోయిన సంవత్సరం శాంక్షన్ అయ్యి. ఈ సంవత్సరం వచ్చేసి 2 అంగన్వాడీ బిల్డింగ్లు 12 లక్షలు ఇచ్చి అంటే 24 లక్షలు శాంక్షన్ అయ్యాయి. తర్వాత సిఆర్ఆర్ ఎస్సీపీ ఎస్సీ కాలనీస్లో సీసీ రోడ్స్ కోసమని మొత్తం 9 రోడ్లు శాంక్షన్ అయ్యాయి. వాటి విలువ 2,86 లక్షలు. ఎంపీపీ బిల్డింగ్ 150 లక్షలు శాంక్షన్ అయిందండి. హ్యామ్ రోడ్స్ 13.46 కిలోమీటర్స్ శాంక్షన్ అయ్యాయి. అవి టెండర్ టేకప్ చేయవలసి ఉన్నది. ఇవి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ తరఫున టేకప్ చేస్తుంది. ఇళ్ళకి సంబంధించి మన మండలం మొత్తం అంటే వేలేరు మండలం మొత్తంలో కూడా 299 ఇళ్ళు శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఈ 299 ఇళ్లలో ఫేజ్ 1లో శాలపల్లి గ్రామము మొత్తం కూడా సాచురేషన్ మోడ్లో తీసుకోవడం జరిగింది. మిగతా గ్రామాలన్నీ కూడా ఫేజ్ 2లో తీసుకోవడం జరిగింది. ఈ 299 ఇళ్లకు సంబంధించి కూడా ఇప్పటివరకు 49 బేస్మెంట్స్ మొత్తం కూడా క్యాప్చర్ చేయడం జరిగింది. దాంట్లో 35 వాల్స్ అంటే గోడలు కూడా లేచినాయి. మళ్ళీ దాంతోపాటు ఒక 25 వరకు స్లాబ్స్ కూడా పడడం జరిగింది. ఇది ఇందిరమ్మ ఇంటికి సంబంధించి మన మండల్ లెవెల్లో మొత్తం కూడా ప్రోగ్రెస్. దాంట్లో మన గ్రామంకి సంబంధించి వేలేరు గ్రామంలో మొత్తము 49 ఇళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ 49 ఇళ్లకు సంబంధించి బేస్మెంట్ లెవెల్లో 29 అంటే 29 బేస్మెంట్స్ కూడా క్యాప్చర్ చేయడం జరిగింది. అంటే బేస్మెంట్స్ కూడా అయిపోయినాయి. దాంట్లో ఒకటి స్లాబ్ కూడా పడింది, మిగతాది వాల్ లెవెల్లో ఉన్నాయి. దీంట్లో చాలా వరకు పేమెంట్స్ కూడా పడడం జరిగింది. క్యాప్చర్ అయిన వారం 10 రోజుల లోపే పేమెంట్స్ అనేది పడుతున్నాయి. సో ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఇంకా ఎవరైనా శాంక్షన్ అయిన వాళ్ళు కట్టుకోకపోతే కూడా వెంటనే స్టార్ట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మీకు ఇచ్చిన ప్రొసీడింగ్లో కూడా ఉంది 45 రోజుల లోపు మొదలు పెట్టుకోవాలి, స్టార్ట్ చేసుకోవాలి అని. సో ఇంకా ఎవరైనా మొదలు పెట్టని వాళ్ళు ఉంటే కూడా స్టార్ట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మొన్న 22వ తారీఖున మనము పనుల జాతర అనేది చేసుకోవడం జరిగింది. అంటే ఈజీఎస్, డిసిసి కానీ ఎంసీసీకి సంబంధించినవి మెటీరియల్ పేమెంట్స్కి సంబంధించిన వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శాంక్షన్ అయినవన్నీ కూడా చాలా వరకు మొదలు పెట్టుకోవడం, భూమి పూజ చేయడము జరిగింది. అదేవిధంగా లాస్ట్ ఇయర్ ఏవైతే మనం చేసుకున్నామో ఆ పనులకి సంబంధించి మనము ప్రారంభోత్సవాలు కూడా చేసుకోవడం జరిగింది. మనకి మొత్తము ఇప్పుడు ఈ 25-26 సంవత్సరానికి సంబంధించి శాంక్షన్ అయిన వివరాలు క్యాటిల్ షెడ్స్ 23 శాంక్షన్ చేయడం జరిగింది, గోట్ షెడ్స్ 2, పౌల్ట్రీ 1000 వాట్స్తో 1, నాడెఫ్ 5, సోప్ పిట్స్ 23 కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మొన్న ప్రారంభోత్సవం అనేది చేసుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా వర్క్స్ అనేది ప్రోగ్రెస్లో ఉన్నాయి. సో ఈ హౌసింగ్కి సంబంధించి, పనుల జాతర, ఈజీఎస్కి సంబంధించి కూడా ఇవన్నీ కూడా ప్రోగ్రెస్ రిపోర్టు మన మండలంలో అన్ని పనులు చాలా వేగంగా, అభివృద్ధి పనులన్నీ కూడా వేగంగా చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు వేలేరు ధర్మసాగర్లో జరిగే కార్యక్రమంలో భాగంగా ఈరోజు వేలేరులో మనం చాలా నిజంగా కూడా జాతర లాగా మన కార్యక్రమాన్ని ఈరోజు ఉదయం నుంచి గౌరవ మన
తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి, తర్వాత గణపూర్ శాసనసభ్యులు, గౌరవనీయులు, పెద్దలు, నిరంతరం అభివృద్ధి కోసం పరితపించే మన గౌరవ ఎమ్మెల్యే గారు మన కడియం శ్రీహరి గారికి, వేదిక పైన ఉన్న ఈ గారికి, ఎంఆర్ఓ ఎండిఓ గారులకు, తర్వాత డిఈ అండ్ ఏఓ, సో అందరికీ ఈజీఎస్ విభాగం ఏపీఓ అందరికీ కూడా ఇక్కడ ఉన్న నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు. మీకు తెలుసు, నిన్న 22వ తారీఖు రోజున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పనుల జాతర కార్యక్రమము, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము, పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి, తర్వాత పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగము, తర్వాత ఎస్బిఎం, అలాగే ఆర్డబ్ల్యూఎస్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు ఆదేశాల మేరకు ఈరోజు మనకు వేలేరు ధర్మశాలలో కార్యక్రమంలో భాగంగా వేలేరులో ఇప్పుడే మనం ప్రారంభోత్సవాలు చేసుకున్నాము. దీంట్లో ఈసారి డిసిసి ద్వారా, అంటే జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో డిపిఆర్ఈ విభాగం ద్వారా 2 అంగన్వాడీ భవనాలకు శంకుస్థాపన గౌరవ శాసనసభ్యులుగా చేశారు. అట్లాగే దాని కింద 2 టాయిలెట్ బ్లాక్స్ కూడా మంజూరు కాబడినాయి. దీని విలువ 28 లక్షల రూపాయలు ఈ 4 పనులకు సంబంధించి. సో అట్లాగే మీ అందరికీ తెలుసు, గత మార్చిలో ఇక్కడ వేలేరుకు సంబంధించి 18 వర్కులు డిసిసి దీని కింద రోడ్లకు గాను మంజూరు చేయబడ్డవి. దాని విలువ 1,93,00,000 రూపాయలు మంజూరు చేయడం అయింది, ప్రారంభించుకోబడడం జరిగింది. అలాగే మనం ఎంసీసీ ద్వారా జాతీయ గ్రామీణ అభివృద్ధిలో భాగంగా సో ఇక్కడ క్యాటిల్ షెడ్స్ అయితేమి, పౌల్ట్రీ షెడ్స్ అయితేమి, తర్వాత గోట్ షెల్టర్స్ అయితేంది 211 పనులు మంజూరు చేయబడడం జరిగింది సార్. దాని విలువ వచ్చేసి 85 లక్షల రూపాయలు. సో ఈ విధంగా డిసిసి ఈ సంవత్సరం సంబంధించిన డిసిసి వర్క్స్ 28 లక్షలు, ఎస్బిఎం కింద 15 లక్షలు, ఎంసీసీ కింద 85 లక్షలు, మొత్తం 1,25,00,000 ఈ 2025-26 సంవత్సరానికి గాను మంజూరు చేయబడ్డాయి సార్. సో వాటినన్నింటి కూడా మీ ద్వారా మీ ఆదేశాలకు అనుగుణంగా తప్పనిసరిగా మనం చాలా మంచి పనులు, గొప్ప పనులు ఈరోజు దాదాపుగా మనం ఎంసీసీ ద్వారా 1000 బర్డ్స్ సంబంధించిన పౌల్ట్రీ షెడ్స్ ఇస్తున్నాం సార్. దాంట్లో సెర్ఫ్ ద్వారా వారికి మదర్ యూనిట్స్ కూడా మంజూరు చేయడం జరుగుతుంది సార్. సో కాబట్టి నిజానికి కూడా ఇది పనుల జాతర, నిజమైన జాతరగా మన గౌరవ శాసనసభ్యుల ఆదేశాల మేరకు ఈరోజు మనం జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రారంభోత్సవాలకు ఇచ్చేసిన మన గౌరవ ఎమ్మెల్యే సార్ గారికి, డిఆర్డిఓ సార్ గారికి, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి, డిఈ గారికి, ఏఈలకు, డిఈలకు, మన ఎంపీడీఓ గారికి, మిత్రులకి, వేలేరు గ్రామ ప్రజలకి, వేలేరు మండలంలోని ప్రతి గ్రామాల నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. మా సైడ్ నుండి వచ్చేసి కొత్త రేషన్ కార్డ్స్ 1100 కొత్త 554 కొత్త రేషన్ కార్డ్స్ వచ్చినాయి సార్. 1155 వచ్చేసి యూనిట్స్ పెళ్ళైన వారికి అంతకుముందుకు రేషన్ కార్డ్స్ లేవు సార్. వాళ్ళకి డిలీషన్స్ కానీ పిల్లలైన వాళ్ళకి డిలీషన్స్ అడిషన్స్ అంతకుముందు ఆప్షన్ లేకుంటుండే. ఇప్పుడు వాళ్ళందరి మీ సేవలో అప్లై చేయించి వాళ్ళ పిల్లల పేర్లు యాడ్ చేయించినాము. పెళ్ళిళ్ళైన వాళ్ళు ఏం చేసినామో మీ సేవ నుండి అప్లై చేయించి వాళ్ళ డిలీట్ చేసి మళ్ళీ కొత్త రేషన్ కార్డ్స్ ఇప్పించడం జరిగింది సార్. ఇంకా ఎవరైనా రేషన్ కార్డ్స్ రాకపోతే మీ సేవ ద్వారా అప్లై చేసుకోగలరు. ఇంకొకటి కళ్యాణ లక్ష్మి కూడా మీరు పెళ్ళి కాగానే తొందరగా మీరు ఆన్లైన్ చేసుకొని మాకు అప్లికేషన్ ఇస్తే తొందరగా శాంక్షన్ అవుతుంది. కొంచెం మీకు పెండింగ్ చేసి మాకు రాలేదనేసి దయచేసి చెప్పకూడదు. మా దగ్గర ఎలాంటి పెండింగ్స్ లేదనేసి నేను చెప్తున్నాను సార్. వచ్చినట్టు పంపించేస్తున్నాము. ఇంకా సార్ ఇంకొకటి, ఈ మధ్య అంతకుముందు ఎన్ఎఫ్బిఎస్ లేదు సార్. గ్రామాల వారికి ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకైతే నేను ఇంటిమేషన్ ఇస్తున్నాను సార్. ఏపీఎం గారికి వాళ్ళందరికీ విలేజ్ వైజ్గా నేను లిస్ట్ పంపించాను సార్. ఎవరైతే పెన్షన్ అందుకుంటున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు మన ఎన్ఎఫ్పిఎస్కి అప్లై చేసుకుంటే వాళ్ళు మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుండి 20,000 హెల్ప్ చేసిన వారం అవుతామనేసి ప్రతి ఒక్కరితో నేను చెప్తున్నాను సార్. ఇప్పటివరకు 100 అప్లికేషన్స్ వచ్చాయి సార్. 50 రెడీ చేసి పెట్టాము, ఆడియో గారికి పంపిస్తున్నాను సార్. మన సంబంధించి ఎలాంటి పథకాలు వచ్చినా మనకు అంటే గ్రామ పెద్దల ద్వారా ఎవరన్నా మన ఎంపీడీఓ గారి ద్వారా, పంచాయత్ సెక్రటరీల ద్వారా విలేజ్లో వాళ్ళు ఎవరైతే అందుబాటులో ఉంటారో వాళ్ళందరికీ ఇంటిమేషన్ ఇచ్చి అప్లై చేయించి వాళ్ళకి ప్రతి ఒక్క పథకాలు అందేటట్టు చేస్తున్నాం సార్.
థ్యాంక్ యూ సార్. ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేలేరు గ్రామ మరియు వేలేరు మండల ప్రజలందరికీ, వివిధ గ్రామాల నుంచి వచ్చిన మాజీ ప్రజాప్రతినిధులందరికీ, పెద్దలందరికీ, ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మా సోదరిమణులకు సోదరులకు వేదిక పైన ఈరోజు పనుల జాతరలో భాగంగా పనుల జాతర 2025 కార్యక్రమంలో భాగంగా ఈరోజు నాతో పాటుగా వేలేరు మండలంలోని 6 గ్రామాలలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వాములైన అధికారులందరికీ, మీడియా మిత్రులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వేలేరు మండలంలోని 6 గ్రామాలలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవం చేసుకోవడం కానీ, లేదా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకోవడం కానీ జరిగింది. నేను ఉదయం నుండి మన పీచర, మల్లికుదుర్ల, సొడసిపల్లి, పీచర, షాలపల్లి, లోక్యతండ, వేలేరు 6 గ్రామాల కార్యక్రమాలలో మనం పాల్గొన్నాం. అంతటా కూడా అభివృద్ధి కార్యక్రమాలు, సీసీ రోడ్లకు శంకుస్థాపనలు కానీ, అంగన్వాడీలకు శంకుస్థాపనలు కానీ, ఇందిరమ్మ ఇళ్ళ పరిశీలన కానీ, లేదా బీటీ రోడ్ల ప్రారంభోత్సవం కానీ చేసుకోవడం జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మనము రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత పల్లెల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతున్నది. ఈ సంవత్సరంన్నర కాలంలో మన నియోజకవర్గంలో దాదాపు 10 కోట్ల రూపాయలతోని 10 కోట్ల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ SDF తోని గ్రామాలలో సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, మంచినీటి పథకాలు కానీ, లేదా స్కూళ్ళకు సంబంధించిన రిపేర్స్ కానీ చేపట్టడం జరిగింది. ఆ తర్వాత ఈజీఎస్ మెటీరియల్ కాంపోనెంట్ కింద మన నియోజకవర్గంలో 10 కోట్ల రూపాయలతోని సీసీ రోడ్లు, అదేవిధంగా డ్రైన్లు కట్టుకున్నాం. ఇప్పుడు మళ్ళీ మనకు అదనంగా మన నియోజకవర్గానికి పంచాయతీరాజ్ నుండి మన నియోజకవర్గంలోని ఎస్సీ కాలనీలలో సీసీ రోడ్లు, డ్రైన్లను నిర్మాణం చేయడానికి 14 కోట్ల రూపాయలు వచ్చాయి. ఆ 14 కోట్ల రూపాయలతోని ఇవాళ మనము ఈరోజు వేలేరు ఎస్సీ కాలనీలో కానీ, పీచర ఎస్సీ కాలనీలో కానీ, మల్లికుదుర్ల ఎస్సీ కాలనీలో కానీ, అన్ని ఎస్సీ కాలనీలో కూడా సీసీ రోడ్ల నిర్మాణానికి మనము ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇది కాకుండా మన నియోజకవర్గానికి ప్రత్యేకంగా మన వేలేరు మండలానికి సంబంధించి ఇంతకుముందు పంచాయతీరాజ్ నుంచి మండల ఎంపీడీఓ ఆఫీసు నిర్మాణం కొరకు 1,50,00,000 వచ్చింది. మళ్ళీ అదే 4 రోజుల కింద మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తూ ఇక్కడ ఎంపీడీఓ కార్యాలయ నిర్మాణానికి 1,50,00,000 వచ్చింది. కానీ 1,50,00,000 రూపాయలు మన ఎంపీడీఓ ఆఫీస్కు సరిపోదు. కనీసం 4 కోట్ల నుంచి 5 కోట్లు అయితేనే ఒక మంచి భవనం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను మళ్ళీ దాన్ని సవరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తానని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. దానితో పాటుగా తహసీల్దార్ కార్యాలయం కూడా నిర్మాణం చేయాలని అనుకుంటున్నాం. అది కూడా త్వరలోనే మంజూరు వస్తుంది. అంతేకాకుండా నేను ఎన్నికల సందర్భంలో మీకు ఒక మాట ఇచ్చాను. గండి రామారం నుండి మన వేలేరు మండలానికి సాగునీరు అందించే బాధ్యత నాది. గోదావరి జలాలు తీసుకువచ్చి మీ పంట పొలాలలో పంటలు పండిస్తామని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే గండి రామారానికి సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ ఎత్తిపోతల పథకం యొక్క పనులు వేగంగా జరుగుతున్నాయి. దాదాపుగా పైప్ లైన్ వర్క్ పూర్తిగా వచ్చింది. ఇప్పుడు గండి రామారం రిజర్వాయర్ దగ్గర
పంప్ హౌస్ నిర్మాణం జరుగుతున్నది. పంప్ హౌస్ నిర్మాణం జరిగి మోటార్లు పెడితే ఆ మోటార్లను ఆన్ చేస్తే మన పొలాలకు, మన గ్రామాలకు, మన కుంటలకు, మన చెరువులకు సాగునీరు వచ్చే అవకాశం ఉంటుంది. బహుశా వచ్చే 2-3 నెలల్లో ఆ పనులను పూర్తి చేసి యాసంగికి మీకు గోదావరి నీళ్ళు అందించే ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నేను మీ అందరితో చేసే విజ్ఞప్తి ఒకటే, ఈనాడు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నది. మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని అందరూ ఆశపడ్డారు. దానికి అనుగుణంగానే ఇవాళ మన నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. ఇప్పుడే మన ఎంపీడీఓ గారు చెప్పినట్టుగా వేలేరు మండలానికి దాదాపుగా 300 ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. అది కాకుండా అదనంగా మరి మళ్ళీ చాలామంది కూడా మాకు ఇల్లు లేవు, ఇంటి జాగా ఉన్నది, పేదవాళ్ళము, లిస్టులో నా పేరు రాలేదు అంటే వాళ్ళకు కూడా అదనంగా మరొక 50 ఇందిరమ్మ ఇండ్లు వేలేరు మండలానికి మంజూరు చేయబోతున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నా. గత 10-12 ఏళ్ళ నుంచి ఒక్క ఇల్లు కూడా రాలేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తున్నాయని చెప్పి చాలా మాటలు చెప్పారు, బ్రహ్మాండమైన ప్రకటనలు ఇచ్చుకున్నారు, కానీ ఇల్లు ఎవరికి రాలే. కానీ ఇప్పుడు ఏ గ్రామానికి వెళ్ళినా ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం జరుగుతున్నది. ఇప్పుడు నేను వేలేరు గ్రామానికి వచ్చి కూడా ఇక్కడ తొవ్వల ఒక ఇందిరమ్మ ఇల్లు చూశాను. ఆ చెల్లె వచ్చింది, నేను అడిగాను, అమ్మ నువ్వు ఎవరికైనా డబ్బులు ఇచ్చినావు? వచ్చిందా అమ్మాయి? మంజులత ఉందా? మంజుల, నేను ఆమెను అడిగాను, మంజులను మీరిద్దరు ఇటు రండి, మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చిల్లా? ఇందిరమ్మ ఇంటికి కానీ బిల్లులు రావటానికి కానీ ఎవరికైనా డబ్బులు ఇచ్చారా అని నేను అడిగాను. అంటే మేము ఎవరికి ₹1 ఇవ్వలేదు అని చెప్పారు స్పష్టంగా. అంటే ₹1 అవినీతి లేకుండా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తూ ఎప్పటికప్పుడు బిల్లులు ఇస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఒకవైపు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడమే కాకుండా మరొక వైపు పేద కుటుంబాలలో వాళ్ళందరూ కూడా కడుపు నిండి అన్నం తినాలని రేషన్ షాపుల ద్వారా దొడ్డు బియ్యం ఇస్తే తింటలేరు, అవి అమ్ముకుంటున్నారు, అవి తినడానికి రుచిగా ఉండడం లేదు, సప్పగా ఉంటుంది అన్నం, ముద్ద అవుతున్నదని చెప్పి ఆ బియ్యం ఎవరు తింటలేరు, అమ్ముకుంటున్నారని ఆలోచించి అందరికీ సన్న బియ్యం కనుక ఇస్తే చక్కగా కడుపు నిండా తింటారని ఆలోచన చేసి దేశంలో ఎక్కడ లేని విధంగా మొట్టమొదటిసారిగా రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి నేను మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. దాంతోపాటుగా 10-12 సంవత్సరాల నుంచి ఎవరికి ఒక్క రేషన్ కార్డు రాలేదు. కొత్తగా పెళ్ళిళ్ళని ఇంటికి కోడలు వచ్చింది, కోడలకు ఒకలో 2 పిల్లలు కూడా అయ్యిండ్లు, 10 ఏళ్ళు అయిపోయారికే కుటుంబంలో 2-3 పెరిగిళ్ళు. ఆ పెరిగిన వాళ్ళకి తగ్గట్టుగా రేషన్ ఇచ్చే పరిస్థితి రాలేదు. ఆ కొత్త రేషన్ కార్డులు ఇవ్వడమే కాకుండా కుటుంబంలో పెరిగిన సభ్యుల సంఖ్యకు అనుగుణంగా కూడా రేషన్ కార్డులో మార్పులు చేసి సభ్యుల సంఖ్యను పెంచి ఇప్పుడు రేషన్ ఇవ్వడం జరుగుతున్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. నాకు తెలిసి తహసీల్దార్ గారు చెప్పలేదు, కానీ కొత్తగా ఇచ్చిన రేషన్ కార్డ్స్కు అదేవిధంగా చేర్పులకు కూడా ఈ సెప్టెంబర్ మాసం నుంచి సన్న బియ్యం స్టాక్ వచ్చింది. అవునా? మరి అది చెప్పాలి కదమ్మా. కొత్తగా రేషన్ కార్డులు వచ్చిన వాళ్ళందరికీ, కొత్తగా రేషన్ కార్డులలో పేర్లు ఎక్కిన వాళ్ళందరికీ రేపు సెప్టెంబర్లో సన్న బియ్యం ఇవ్వబోతున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బ్రహ్మాండంగా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చుకున్నాం, సన్న బియ్యం ఇచ్చుకున్నాం, కొత్త రేషన్ కార్డ్స్ ఇచ్చుకున్నాం, రేషన్ కార్డ్స్లలో కొత్త వాళ్ళ పేర్లు ఎక్కించుకున్నాం. అది కాకుండా ఇవాళ రైతును ఆదుకోవాలనే ఉద్దేశంతో 9 రోజులలోనే వానాకాలం పెట్టుబడి కింద రైతు భరోసా కింద దాదాపు 65 లక్షల మంది రైతులకు 9,000 కోట్ల రూపాయలను ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి నేను మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నా. దయచేసి ఆలోచించండి. ఇవాళ నేను పంచాయతీరాజ్ శాఖ ఈ గారు ఇక్కడే ఉన్నారు, నేను స్పష్టంగా పంచాయతీరాజ్ హ్యామ్ రోడ్స్ కింద ఒక డబుల్ రోడ్ ప్రతిపాదన చేశాను. నేను మళ్ళీ మీకు మన మినిస్టర్ గారికి కూడా లెటర్ రాస్తున్నాను. మన వేలేరు నుండి
వేలేరు నుండి శాలపల్లి, పీచర, మద్దెలగూడెం నుంచి కొమ్ముగుట్ట వరకు ఈ రోడ్డును మనము డబుల్ రోడ్ చేసుకోబోతున్నామని చెప్పి కూడా మీ అందరికి సవినయంగా తెలియజేసుకుంటున్నాం. మాకు చాలా ముఖ్యమైన రోడ్ ఇది. ఎందుకంటే 5-6 గ్రామాలు ఈ యొక్క రోడ్డు మీదనే ఉంటాయి. ఈ మిగతా గ్రామాలకు సంబంధించిన రోడ్లు కొంత బాగానే ఉన్నాయి, కానీ ఈ శాలపల్లి, పీచర, మద్దెలగూడెము, కొమ్ముగుట్ట రోడ్డు బాగలేదు. కాబట్టి దాన్ని తక్షణమే ఇప్పుడున్న రోడ్డు సింగిల్ లేన్ రోడ్డును డబుల్ రోడ్గా మార్చి నేను మీకు వచ్చే వేసవి లోపట బ్రహ్మాండమైన రోడ్డు తయారు చేసి ఇస్తానని చెప్పి నేను మీ అందరికి సవినయంగా తెలియజేసుకుంటున్నాను. నేను మీ అందరినీ కోరేది ఒకటే, ఇవాళ మీ అందరినీ కూడా కోరేది ఒకటే. ధర్మసాగర్ మండలం నుంచి నారాయణగిరి వరకు R&B రోడ్, అది R&B రోడ్ కూడా డబుల్ రోడ్ కింద ప్రపోజల్ పెట్టినాము. అది కూడా వస్తుంది. ఒక పని తర్వాత ఒక పని చేసుకుందాం. నేను ఎమ్మెల్యే 1.5 సంవత్సరం మాత్రమే అయింది. 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాయని ఏం చేసిండో మీ అందరికి కూడా తెలుసు. ఇక ఇప్పుడు మాట్లాడతారు కొంతమంది, ఏమా సమయం మాకు కూడా కావాలి కదా. 15 సంవత్సరాలు మంచిగా ఎంజాయ్ చేస్తారు, తాగితిరి, తింటిరి, ఎగిరితిరి, దునికితిరి, డ్యాన్సులు చేస్తారు, అన్నీ చేస్తారు. మేమేమైనా అట్లా చేస్తానమ్మా? అన్ని రకాల అవినీతికి పాల్పడుతుంది, అక్రమాలకు పాల్పడుతుంది, పనులు అమ్ముకుంటారు, పథకాలు అమ్ముకుంటారు, పదవులు అమ్ముకుంటారు. ఎక్కడైనా కడియం శ్రీయర్ ఎవరికైనా ఒక పని అమ్ముకున్నాడా, ఒక పదవి అమ్ముకున్నాడా, ఒక పదవి అమ్ముకున్నాడా, ₹1 ఎవరి దగ్గర లంచం తీసుకున్నట్టుగా ఎవరైనా మీకు చెప్తారా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కడియం శ్రీయరి అంటే అభివృద్ధి, కడియం శ్రీయరి అంటే నీతి నిజాయితీగా పనిచేయడమే నాకు తెలుసు. దయచేసి మీ అందరినీ కూడా కోరుతున్నా, పనిచేసే ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు, పనిచేసే ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు మన గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. పనిచేసే ఎమ్మెల్యే ఉన్నప్పుడు మన నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. ఎవరికో ఆ రోజు తెలిసి తెలియక ఓటేసి తర్వాత నెత్తి బాదుకుంటే వచ్చేది ఏమి లేదు. కాబట్టి మనం ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరైన వ్యక్తిని కనుక ఎన్నుకుంటే మన గ్రామాలు బాగుపడతాయి, మన నియోజకవర్గం బాగుపడుతుంది, మన రాష్ట్రం బాగుపడుతుంది. నాకు వేరే వ్యాపకాలు లేవు, నాకు వ్యవసాయం లేదు, నాకు వ్యాపారం లేదు. నా 3 బిడ్డల పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళు హాయిగా సంవత్సరాలు చేసుకుంటున్నారు. ఒక బిడ్డను మీరు ఎంపీ చేసి మీ ఆశీర్వాదంతో ఒక బిడ్డ ఎంపీ కూడా అయిపోయింది. నాకేం పని లేదు. నాకున్న పనంతా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి, ఏ మండలంలో, ఏ గ్రామంలో ఏ పని చేపట్టాలి, ప్రజల సమస్యలు ఏ రకంగా పరిష్కరించాలి, వాళ్ళ సంక్షేమాన్ని ఏ రకంగా కాపాడాలనే ఒకే ఒక్క ఆలోచన తప్ప నాకు వేరే ఆలోచన లేదు, వేరే పని కూడా లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. నాకు ఇక్కడికి రాగానే ఒక విషయం గుర్తుకొచ్చింది. ఇక్కడున్న మా ఎస్సీ పెద్దలందరినీ కూడా ఒక మాట అడగదలుచుకున్నాను నేను. ఆనాడు మీరందరూ నా దగ్గరికి వచ్చారు. మాకు వేలేరు మండల కేంద్రంలో ఎస్సీ కాలనీలో మాకు కమ్యూనిటీ హాల్ లేదని చెప్పారు. ఎక్కడికత్తరని అడిగిన నేను. మీరు అప్పుడప్పుడు వచ్చి నిలబడతారు మర్రి చెట్టు కిందనే, ఆ మర్రి చెట్టు కింద మర్రి చెట్టు మూల దగ్గర ఒక పాత కమ్యూనిటీ హాల్ ఏదో ఉంది, దాన్ని తీసేస్తాం, మేము కొత్త కమ్యూనిటీ హాల్ కట్టుకుంటామంటే ఎవరికి ఇవ్వకుండా నేను వేలేరు ఎస్సీ కాలనీ కొరకు 20 లక్షల రూపాయలు ఇచ్చిన. కానీ ఆ 20 లక్షల రూపాయలు మీరు ఆ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసుకోలేదు. మరి పెద్దలు ఎవరైనా ఉంటే ఇప్పటికైనా, ఇది మండల కేంద్రం, ఎస్సీలు ఎక్కువగా ఉన్నారు, ఆ పాత కమ్యూనిటీ హాల్ చూస్తే నాకే బాధ అనిపిస్తుంది. మరి మీరు ఎవరైనా ముందుకు వచ్చి ఇప్పటికైనా మేము కమ్యూనిటీ హాల్ కట్టుకుంటాం, మాకు ఎస్సీ కాలనీకి అవసరం ఉన్నది అని కనుక మీరు ముందుకు వచ్చి పని చేసుకుంటారంటే నేను మళ్ళీ కూడా మీకు వేలేరుకు ఎస్సీ కమ్యూనిటీ హాల్ మంజూరు ఇస్తారని చెప్పుకుని సందర్భంగా తెలియజేస్తున్నా. దయచేసి పనిలో అందరం భాగస్వాములు అయిదాం, అభివృద్ధిలో అందరం భాగస్వాములు అయిదాం. ఇంతకుముందు ఒక తమ్ముడు వచ్చిండు లోకే తండకు రమ్మన్నాడు. నేను లోకే తండకే పోయి వచ్చిన. ఇవాళ లోకే తండకు 4 వైపుల రోడ్లు ఉన్నాయి. ఒకటి పీచర స్కూల్ నుంచి లోకే తండకు రోడ్ ఉన్నది, ఒకటి శాలపల్లి నుంచి లోకే తండకు రోడ్ ఉన్నది, ఇంకోటి వేలేరు నుంచి చర్చి దగ్గర నుంచి చక్కగా లోకే తండకు రోడ్ ఉన్నది. మళ్ళీ లోకే తండ నుంచి పీచర బీటీ రోడ్కు కనెక్ట్ అయ్యడానికి కట్ట మీదకి వెళ్ళి కూడా ఒక రోడ్ వేసినాం, అది పూర్తి కాలేదు. ఏ ఊరికి కూడా 4 వైపుల రోడ్లు లేవు, లోకే తండకు మాత్రము 4 వైపుల రోడ్లు ఉన్నాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంటే ఆ రకంగా మనం అభివృద్ధి చేసుకోవాలి, తప్పేం లేదు. ప్రతి గ్రామాన్ని, ప్రతి తండను, ప్రతి పల్లెను కూడా మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను వేలేరు మండల ప్రజలకు, గ్రామ ప్రజలను ఒకే ఒక విషయాన్ని కోరుతున్నాను. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే రాజకీయాలు.
ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరం కలిసి మన గ్రామాలను, మన మండలాన్ని, మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని, మీ అందరి సహకారం, మీ అందరి ఆశీర్వాదం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం.